తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పు మీద తప్పు చేస్తున్నారా? ముందు ఒకటి మాట్లాడి ఆ తర్వాత మరొకటి మాట్లాడి ఒక పొరపాటుని కవర్ చేసుకోవడానికి మరొక పొరపాటు చేసి చివరికి వ్యవహారంలో తామే తప్పు చేశామనే భావన ప్రజల్లో కలిగించారా? నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని వాస్తవంలా చెప్పకుండా కొంత అతి చేసి చివరికి అసలుకే మోసం తెచ్చుకున్నారా? 2024 జూన్లో కూటమి సర్కార్ ఏర్పడ్డాక ఈ నెయ్యి వ్యవహారం బయటపడింది. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణాతి దారుణంగా 11 సీట్లకే పరిమితమైపోయిన వైసీపీని ఆ పార్టీ అధినేత జగన్ని కల్తీ నెయ్యిని అడ్డం పెట్టి రాజకీయ సమాధి చేసేద్దామనుకున్నారు చంద్రబాబు. అలాగే పవన్ కూడా దీంతో చెలరేగిపోయి మాట్లాడారు. చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తూ ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి లడ్డూ నెయ్యి కల్తీ జరగటం సనాతన ధర్మంపై దాడేనని ఆరోపిస్తూ ఆలయాల మెట్లు కడుగుతూ స్పెషల్ కాస్ట్యూమ్స్ లో సభలు కూడా నిర్వహించేశారు. తిరుమల నెయ్యి కల్తీపై సిబిఐ సిట్ దర్యాప్తు జరిపింది, అరెస్టులు చేసింది, కొందరి వద్ద నుంచి డబ్బు కూడా స్వాధీనం చేసుకుంది. చివరికి సిబిఐ ఛార్జ్షీట్లో నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని చెప్తూనే చివర్లో నెయ్యిలో జంతు కళేబరాల కొవ్వు లేదని రాసుకుని వచ్చింది. జంతు కళేబరాల కొవ్వు ఉండేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని సిబిఐ చెప్పుకొచ్చింది. దీనికి వెంటనే వైసీపీ అందిపుచ్చుకుంది. కల్తీ జరిగిన మాట వాస్తవమేనని ఛార్జ్షీట్ మొదట్లో సిబిఐ చెప్పిన మాటని పక్కన పెట్టి జంతు అవశేషాల కొవ్వు లేదనే విషయాన్ని హైలైట్ చేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోపణ అబద్ధమని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. అది జనంలోకి బాగా పోయింది. జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు. ఈ విషయంలో ఆలస్యంగా కళ్ళు తెరిచిన చంద్రబాబు వైసీపీ ప్రచారాన్ని సమర్థంగా అడ్డుకోలేకపోయారు. లడ్డూలో జంతు కొవ్వు లేదంటూ సిబిఐ చెప్పిందని వైసీపీ జనంలోకి త్వరగా ఆ ప్రచారాన్ని తీసుకెళ్లగలిగింది. కూటమి నేతలు వెంటనే దాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు కూటమి నేతలు అందరితో సమావేశం పెట్టి ఓ భారీ జాయింట్ ప్రెస్ మీట్ కూడా పెట్టి వైసీపీ ప్రచారాన్ని నిలువరించలేకపోయారు. శ్రీవారి లడ్డూకు వాడేటువంటి నెయ్యిలో జంతు కొవ్వు ఉంది అని ఆన్ రికార్డ్ బాబు, పవన్, లోకేష్ చెప్పడంతో ఇప్పుడు ఇరుకున పడ్డారు. వెంటనే చంద్రబాబు మాట మార్చి బాత్రూంలు శుభ్రం చేసే కెమికల్స్ లడ్డూ నెయ్యిలో వాడారంటూ కొత్త వాదన లేవనెత్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జగన్కి దీంతో సంబంధం లేదని మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేసి పడేశారు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి పబ్లిక్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. అడల్టరేషన్ జరిగిందని చెప్పాను, మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడిగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. లడ్డూని అడ్డం పెట్టి జగన్ని, వైసీపీని అధఃపాతాళానికి తొక్కాలన్న ఆతృతలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గడికో మాట మాట్లాడి జనం దృష్టిలో చులకనైపోయారు. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు అవశేషాల కొవ్వు ఉందా లేక బాత్రూంలు కడిగే కెమికల్ ఉందా? రెండు ఒకే మనిషి చెప్తే జనం ఎలా నమ్ముతారు? ఇంత సీనియర్ పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటర్ ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా ఉంది. ఇదే విషయాన్ని గట్టిగా చెప్పలేకపోగా ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన వినిపించి జనంలో గందరగోళం సృష్టించారు. దీనికి తోడు టీడీపీ మీడియా ఏదేదో మాట్లాడి ఇంకొంత అయోమయాన్ని సృష్టించింది. చివరికి జనం అంతా, లీడర్లు అందరూ కలిసి తిరుమలను భ్రష్టు పట్టించారు కదరా అని నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది.